శ్రీలంకకు చెందిన ఒక ప్లేయర్ పూజారి కావాలనుకొని ప్రపంచంలోని డేంజరస్ బౌలర్గా మారాడు. ఆ జట్టుకు అనేక విజయాలు అందించాడు. ప్రపంచ గొప్ప బౌలర్లలో ఒకటిగా ఘనత సాధించాడు. అతని బౌలింగ్ అంటే దిగ్గజ ప్లేయర్లకు సైతం వణుకు. అతనే చమిందా వాస్. క్రికెట్ చరిత్రలో టాప్ ఫాస్ట్ బౌలర్లలో చమిందా వాస్ ఒకరు. శ్రీలంక తరపున టెస్టు, వన్డే, టీ20 సహా మొత్తం 761 వికెట్లు తీశాడు. చమిందా వాస్ వన్డే ఫార్మాట్లోనే 400 వికెట్లు పడగొట్టాడు. టెస్టులో 355 వికెట్లు, టీ20లో 6 వికెట్లు తీశాడు. టెస్టులతో పాటు వన్డేల్లో గొప్ప రికార్డులు సృష్టించాడు. జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. చమిందా వాస్ 2001లో జింబాబ్వే జట్టుపై విధ్వంసం సృష్టించాడు. దాదాపు జట్టు మొత్తాన్ని తన బౌలింగ్తో చెడుగుడు ఆడుకున్నాడు. అతని దెబ్బకు 38 పరుగులకే కుప్పకూలింది జింబాబ్వే. చమిందా వాస్ డిసెంబర్ 8, 2001న కొలంబోలోని తన సొంత మైదానంలో జింబాబ్వేపై 8 ఓవర్లలో 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. తన 8 ఓవర్లలో 3 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్లు వేశాడు. అతని 8 ఓవర్ల బౌలింగ్లో కేవలం 19 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే చమిందా వాస్ జీవితంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన చిన్నతనంలో పూజారి కావాలని కలలు కన్నాడట. స్వయంగా అతనే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ పూజారి కావాల్సిన అతను శ్రీలంక అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా మారాడు. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు సాధించారు. అలాగే చమిందా వాస్ పూర్తి పేరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. క్రికెట్లో అత్యంత పొడవైన పేరును కలిగిన ప్లేయర్ ఇతనే. అతని పూర్తి పేరు వారణాకుల సూర్య పాతబెండిగే ఉసంత జోసెఫ్ చమిందా వాస్.